డిసెంబర్ 8 ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి డబ్బు విషయంలో జరిగేది ఇదే. అంతేకాదు, ఈ ధనస్సు మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? అవి అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా? అయితే వెంటనే ఈ గురువుగారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. 24 గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా, అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా, ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9043637512. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లో పరిష్కారం చూపుతారు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి 24 గంటల్లో పరిష్కారం లభిస్తుంది. రాశి వారిలో జీవితంలో అనేక రకాల మార్పులు రానున్నాయి. వీరి జాతకంలో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. అయితే ధనస్సు రాశిలో మరి ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ధనస్సు రాశి వారికి డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో ఏం జరుగుతుంది? పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా, ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా మంచి యాటిట్యూడ్గా ఉంటారు. యాటిట్యూడ్తో పాటు మంచి ఎనర్జీతో పాటు పనిలో కూడా మంచి విధి విధానాన్ని కలిగి ఉంటారు. వారు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందాలి అనుకుంటారు. అంతేకాదు, వారు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకుంటారు. ధనస్సు రాశి వారు అధికంగా కష్టపడుతూ ఉంటారు. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే నిర్భయంగా ఎదుర్కొనేటటువంటి శక్తి, సామర్థ్యాలను కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు. ధనస్సు రాశి వారు అధికంగా ఎప్పుడూ కూడా శ్రమిస్తూ ఉంటారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. ఖచ్చితంగా వారికి జరిగేది కూడా అది. గురుబలం వీరిపై అధికంగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే ఒకే రాశికి చెందినటువంటి వారు అయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఫలితం అనేది ఉంటుంది అనేది మర్చిపోకండి. అంటే ఈ సమయంలో ధనస్సు రాశి వారు అద్భుతమైనటువంటి శుభయోగం కలిగే అవకాశం కొంతమందికి ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం కొంత మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి మన చేతికి ఉండే 5 వేళ్ళు ఒకేలాగా ఉండవు. చేతు మనదే అయినప్పటికీ 5 వేళ్ళు ఒకేలాగా అస్సలు ఉండవు. అలానే రాశి ఒకటే అయినప్పటికీ, నక్షత్రాలు ఒకటే అయినప్పటికీ, పాదాలు ఒకటే అయినప్పటికీ, ఇక కొంతమంది వ్యక్తుల యొక్క అందరూ ఒకేలాగా ఉండరు. కొంతమంది దాన ధర్మాలు అధికంగా చేస్తారు, పుణ్యాలు అధికంగా చేస్తారు, దైవ పూజలు అధికంగా చేస్తారు. ఎవరి కర్మ వారి ఎవరి విధి విధానాలు ఉంటాయో, ఎవరి పనులు ఎలా ఉంటాయో, ఎవరి కర్మ ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి మంచి చేసేవారికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది. అయినప్పటికీ ఈ రాశి వారిలో స్వభావం ఒకేలాగా ఉంటుంది. ఇక కొన్ని గ్రహాలు కొన్నిసార్లు అనుకూలంగా ఉండనప్పుడు మాత్రం కొంతమందికి అశుభ ఫలితాలు వస్తాయి. అశుభం కొంత పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా అందరికీ ఉంటుంది. దానిని ఎప్పుడైతే మనకు ఆపద వచ్చిందో అప్పుడు మనం భయపడకుండా ముందుకు సాగిపోతూ ఉంటామో, లేదా ఎప్పుడైతే సమస్యకు ఎదిరెళ్ళి అందులో విజయాన్ని సాధించి ముందుకు సాగిపోతామో అప్పుడే మనకు విజయం అనేది లభిస్తుంది. జీవితకాలం చాలా సంతోషంగా ఉండగలుగుతాము. ఒక కష్టం వచ్చింది అని ఆగిపోతే జీవితాంతం
కష్టపడవలసి ఉంటుంది. కనుక ధనస్సు రాశి వారు ధైర్య సాహసులు. నిజానికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా ధైర్యంగా ఉంటారు. ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోయే శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ధనస్సు రాశి వారు ఎప్పుడూ కూడా మంచిని కోరుతూ ఉంటారు. వీరి లక్షణాలు చాలా మంచిగా ఉంటాయి. దాన ధర్మం చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా అధికంగా ఉంటుంది. ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు అందంగా కూడా ఉంటారు. ఆకర్షణీయంగా ఉంటారు. మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. నిజానికి వీరు మాట్లాడే విధానంలో రాజకీయ నాయకుల్లాగా ఉంటుంది. అంటే వీరు మంచిగా మాట్లాడటంలో ఆరితేరి ఉంటారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు. నిజానికి ఈ రాశిలో జన్మించిన వారికి ఎప్పుడూ కూడా ఒకే ఆలోచన ఉంటుంది. జీవితంలో ఎలా పైకి ఎదగాలి, డబ్బుని ఎలా సంపాదించాలి అని. ఈ క్రమంలోనే వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడినప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దొరుకుతుంది. వీరి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా ఈ సమయంలో కొంతమంది ధనస్సు రాశి వారికి తొలగిపోబోతుంది. ధనస్సు రాశి వారు ధనవంతులుగా కూడా మారబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ధనస్సు రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. నూతనంగా ఏవైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా సరే వీరికి కలిసి వస్తుంది. ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు అనేవి వ్యవహరించడం జరుగుతుంది. అంతేకాదు ఈ సమయంలో కొంతమంది ధనస్సు రాశి వారికి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉండవచ్చు. అలానే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండకపోవచ్చు. ఈ సమయంలో నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు పెరుగుతాయి. కనుక కొద్దిగా ఈ విషయంలో జాగ్రత్తను పాటించాలి. ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనటువంటి ఏదైతే ఉంటుందో దానివల్ల చింతన కలుగుతూ ఉంటుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు. అలానే అనుకూలమైన శుభ ఫలితాలు కూడా పొందవచ్చు. అంటే ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశి వారు తరచూ కూడా మృత్యుంజయ జపం చేయటం మంచిది. పశు పక్షులందు త్రాగునీరు ఏవైతే మూగజీవులు ఉంటాయో వాటికి త్రాగటానికి నీరుని ఏర్పాటు చేయటం శుభం కలుగుతుంది. ఇలా మీరు మూగజీవులకి నీరుని, ఆహారాన్ని దానం చేస్తే గనక ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది. ఈ సమయంలో కొంతమందికి అవసరానికి డబ్బు అందినప్పటికీ మరికొంతమందికి మాత్రం అవసరానికి డబ్బు అందకపోవచ్చు. కనుక ధనస్సు రాశి వారు మూగజీవులకి దాన ధర్మం చేయండి. మూగజీవులతో పాటు మీకు తోచినంత సహాయం మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి కావచ్చు, ఆకలితో ఉన్నటువంటి